నకరికల్లు మండలంలోని పలు గ్రామాల్లో మొత్తం 16 విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లను ధ్వంసం చేసి వాటిలోని కాపర్ వైర్లను దొంగిలించినట్లు విచారణలో నిందితులు అంగీకరించినట్లు పోలీసులు తెలిపారు. ఈ కేసులో మరో నిందితుడు పరారీలో ఉండగా అతని కోసం గాలింపు కొనసాగుతోంది. వ్యవసాయ ట్రాన్స్ఫార్మర్ల వద్ద అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే 112కు డయల్ చేయాలని లేదా సమీప పోలీస్ స్టేషన్కు సమాచారం ఇవ్వాలని పోలీసులు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. కేసును వేగంగా ఛేదించిన పోలీస్ బృందాన్ని ఉన్నతాధికారులు అభినందించారు. మీ అందరికీ తెలుసు, మనకి పల్నాడు జిల్లాలో గత కొంతకాలంగా ఈ ట్రాన్స్ఫార్మర్లు అలాగే వైర్ థెఫ్ట్లు, కాపర్ వైర్ థెఫ్ట్లు ఎక్కువగా జరుగుతున్నాయి. దీని మీద మనం ఈ సత్తెనపల్లి డిఎస్పీ గారు హనుమంతరావు గారి ఆధ్వర్యంలో ఒక స్పెషల్ టీము ఫామ్ చేశాము. స్పెషల్ టీం ఫామ్ చేసి నకరేకల్ పోలీస్ స్టేషన్లో మన సిఐ సత్తెనపల్లి వారి ఆధ్వర్యంలోని నిన్న మనకి ఒక 2 ముద్దాయిలు దొరికారు. ఆ 2 ముద్దాయిల దగ్గర నుంచి కూడా దగ్గర 105 కిలోల కాపర్ వైరు, 16 ట్రాన్స్ఫార్మర్లు రికవరీ చేయడం జరిగింది. ఇది ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లోని ఇది ఎవరికి అమ్ముతున్నారు, రిసీవర్లు ఎవరు, అది కూడా మనం తెస్తామండి. నెక్స్ట్ ఈ కేసులన్నీ కూడా ఫైనలైజ్ అయిపోయి నిన్న 77/26, 85/26, 92/26 అని నిన్న కేసులు కట్టడం అయింది. ఈ కేసు అన్నింటిలో కూడా రికవరీ 100% అయిందని 16 ట్రాన్స్ఫార్మర్లు, 105 kgs కాపర్ వైరు కూడా రికవరీ చేయడం జరిగింది. ఇంకా కూడా మనకి వేరే ప్రాంతాల్లో కూడా అవుతున్నాయి. అవి కూడా స్పెషల్ టీమ్స్ పెట్టి రికవరీ చేసి అవి కూడా మనం చేస్తామండి.